కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుంది. దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే గైడ్ లైన్స్ సైతం జారీ చేసింది. ప్రధానంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఢిల్లీలోనూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1000ని దాటడం కలకలం రేపుతుంది. ఆందోళనకు గురి చేస్తుంది. ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా గుంటూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏలూరుకి చెందిన భార్యాభర్తలు ఈ వైరస్ బారిన పడ్డారు. అలాగే తెనాలికి చెందిన ఓ వృద్ధుడిని డాక్టర్లు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కేరళలో అత్యధికంగా 430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104, కర్ణాటక 47 కేసులు రికార్డయ్యాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి తీవ్రత నెలకొంది. ఒక రోజులోనే మొత్తంగా 1009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ఎంట్రీ ఇవ్వని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మాత్రమే. దేశంలో కోవిడ్ కు తొలి మరణం నమోదైంది. బెంగళూరులో ఒకరు మృతి చెందారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. బెంగళూరు వైట్ ఫీల్డ్ కు చెందిన ఆ వ్యక్తి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఇటీవలే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ మరణించారు. కోవిడ్ వల్ల ఆ వ్యక్తి మరణించినట్లు కర్ణాటక వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ధారించారు. కర్ణాటక వ్యాప్తంగా కొత్తగా 5 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, మైసూరు, విజయనగర, బెళగావి జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్ తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక బెంగళూరులోనే 30 కేసులు నమోదు కావడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బెళగావిలోని బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా పలు ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రమం తప్పకుండా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.